హౌస్ మేట్స్ అభిప్రాయంతో హౌస్ లో ఉన్న ఆ రెండో బాంబ్ సంచన మీద పడుతుందని నాగ్ అన్నారు. తీరా ఓపెన్ చేసి చూస్తే అందులో నో ఫ్యామిలీ వీక్ అని రాసింది. ఇది చూడగానే సంజన ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే సంజనకి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. అందులోనూ నెలల పసికందును ఇంట్లో అప్పజెప్పి షోకి వచ్చింది సంజన. దీంతో ఫ్యామిలీ వీక్ లో ఎలాగైనా తన పిల్లల్ని భర్తని చూడొచ్చని ప్రతిరోజు ఏడుస్తూ వెయిట్ చేస్తుంది. అలాంటి సంజనకి నో ఫ్యామిలీ వీక్ అంటే మరి ఎలా ఉంటుంది? నేను చచ్చిపోతా సార్, నా వల్ల కాదు. నేను ఇంటికెళ్ళిపోతా సార్, నా వల్ల కాదు. నేను చచ్చిపోతా. నో సార్, నేను వెళ్ళిపోతా. నాకు ఈ గేమ్ అంటే ఇష్టం. అలానే మిమ్మల్ని ప్రతి వారం చూడటం ఇష్టం. కానీ ఇక నేను ఉండలేను సార్. నేను వెళ్ళిపోతా. రోజుకు 6 సార్లు ఏడుస్తున్నా. ఇక నా వల్ల కాదు సార్, ప్లీజ్. నేను షోకి గౌరవం ఇస్తున్నాను. నాకంటే ఎక్కువ ప్రేమించాను. కానీ నేను ఉండలేను. నేను అంత బ్యాడ్ ఎవరికీ ఇక్కడ చేయలేదు సార్ అంటూ సంజన కన్నీళ్లు పెట్టుకుంది. ఇది నా డెసిషన్ కాదమ్మా. హౌస్ లో మెజారిటీ నీ మూలంగా వాళ్ళ ఆట మునిగిపోతుందన్నారు. వేరే వాళ్ళ మూలంగా అవుతుందంటే ఇదే బాంబ్ వేరే వాళ్ళ మీద పడుండేది. రిజల్ట్ మనం ఊహించలేం అంటూ నాగ్ అన్నారు. నేను రిజల్ట్ ని గౌరవిస్తాను. కానీ నన్ను ఇంటికి పంపించేయండి సార్. నా వల్ల కాదు. సారీ సార్, ఇది నేను పొగరుతో చెప్పడం లేదు సార్ అని సంజన రిక్వెస్ట్ చేసింది. మేము ఎవరూ నీకు పొగరని అనడం లేదమ్మా. నువ్వు కాస్త కూర్చో, ఓపిక పట్టు అని నాగ్ అన్నారు. ఇంతలో కళ్యాణ్ చేయి ఎత్తడంతో ఏంటి చెప్పు అని అడిగారు నాగార్జున. సార్ సారీ సార్, ఏదైతే ఛాన్స్ ఉంటే నేను నా ఫ్యామిలీ వీక్ ని త్యాగం చేస్తా సార్. ఆ బిగ్ బాంబ్ నేను తీసుకుంటాను అని కళ్యాణ్ అన్నాడు. సంజన కోసం చేయాల్సిన త్యాగాలు ఇప్పటికే అయిపోయాయి. కానీ అది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. మనం ఏం చేయలేం అని నాగ్ అన్నారు. ఇలానే భరణి కూడా లేచి సార్, అవకాశం ఉంటే తనకి ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేశాడు. భరణి సహా హౌస్ మేట్స్ అందరికీ ఒకటే చెప్తున్నా. మీ ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తే సంజనకి ఫ్యామిలీ వీక్ ఇవ్వొచ్చని బిగ్ బాస్ చెప్పలేదు. సంజన, ఇది బిగ్ బాస్ హౌస్. ఊహించనివి జరుగుతాయి అని నాగ్ అన్నారు. సంజనకి కన్ఫర్మ్ చూసుకో రాజా. అయితే ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ కి మాత్రం ఇదంతా ఖచ్చితంగా రేటింగ్ కోసమేననే ఆలోచన రాక మానదు. ఎందుకంటే గతంలో టేస్టీ తేజ కూడా ఇలానే చేశారు. హౌస్ లోకి తన తల్లిని తీసుకురావడం తన కళ అంటూ తేజ ఎన్నోసార్లు షోలో చెప్పాడు. దీంతో దానిపైన దెబ్బేసేలా తేజకి నో ఫ్యామిలీ వీక్ అని అప్పుడు అనౌన్స్ చేశారు. దీంతో ప్రతి ఒక్కరి ఫ్యామిలీ హౌస్ లోకి వస్తుంటే తేజ ఏడ్చిన ఏడుపు అంతా ఇంతా కాదు. ఇక ఇదంతా చూసి తేజకి కూడా అవకాశం ఇస్తున్నాం అంటూ చివర్లో తన తల్లిని హౌస్ లోకి పంపించారు. ఇప్పుడు సేమ్ సంజన విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది. సంజనని వీలైనంత ఎమోషనల్ చేసి చివరిలో అవకాశం కల్పించి ఫ్యామిలీని రప్పించొచ్చు. ఇది ముందు ఊహించాడో ఏంటో కానీ ఎమాన్యుల్ అయితే అమ్మా నువ్వు కంగారు పడకు, ఏడవకు, ఫ్యామిలీ వీక్ ఖచ్చితంగా ఉంటుంది అంటూ ధైర్యం చెప్పాడు.